హెల్త్ కార్యక్రమానికి స్వాగతం. పురుషునిలో గర్భం సాధ్యమేనా? కొకైన్ వల్ల అనర్థాలేంటి? స్త్రీలలో ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఎలా తెలుసుకోవచ్చు? కిడ్నీలో వాపు వల్ల అనర్థాలేంటి? కిడ్నీ స్టోన్స్ ఎన్ని రకాలున్నాయి? యూరెథ్రల్ స్ట్రక్చర్ లక్షణాలేంటి? ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఈ విషయాల గురించి మనకు తెలియజేయడానికి రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ కమల శ్రీధర్ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ఈ మధ్య కాలంలో మనం మూవీస్లలో కూడా చూస్తూ ఉన్నాము, పురుషునికి కూడా ప్రెగ్నెన్సీ రావడం. సో అది నిజమే అంటారా? ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రశ్న వింటేనే కొంచెం ఆశ్చర్యం వేస్తుంది, వింతగా అనిపిస్తుంది. పురుషుడు గర్భం దాల్చడం ఏంటి? గర్భం దాల్చాలంటే ఏం కావాలి? గర్భసంచి కావాలి, స్త్రీతో సంబంధించినటువంటి అండం విడుదల ఉండాలి, స్త్రీ హార్మోన్ సపోర్ట్ చేసే ఓవరీస్ ఉండాలి. ఇవి ఏవి పురుషుల్లో ఉండవు. మరి పురుషుడు గర్భం ఎలా దాల్చాడు? అలాంటి దాచిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అక్కడ జరిగినటువంటి అరుదైన అంశాలు ఏంటి చూద్దాం. ఇది అమెరికాలో జరిగినటువంటి ఒక సంఘటన అండి. ఇక్కడ చూడండి, భార్య భర్తలు ఇద్దరు, ఈయన థామస్, అమ్మాయి నాన్సీ. వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. చక్కగా కొన్ని సంవత్సరాలు అయింది, పిల్లలు కలగట్లేదు. భార్యకి టెస్ట్ చేయించారు. చేయిస్తే ఆమెలో గర్భసంచి యొక్క స్ట్రక్చర్ సరిగా లేదని తేలింది. ఇక్కడ చూద్దాం, ఇలా ఉందండి. అంటే గర్భసంచి 3 ముక్కలుగా ఉంది. ఇది కనెక్షన్ లేకుండా ఉంది. ఇది కొంతవరకు మయోమెట్రీ అంటాం, మసిల్ టిష్యూ ఉంది. ఈ సైడ్ ట్యూబ్ కనెక్షన్ ఉంది, కానీ అది కూడా కిందకు ఓపెన్ కావట్లేదు. ఏదో కొద్దిపాటి చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఆమెకు మెన్స్ట్రుయేషన్ జరుగుతుంది, కానీ ప్రెగ్నెన్సీ మోసేంతటువంటి సత్తా దీనికి లేదు. అంటే ఒక గర్భసంచికి ఏముండాలి? కంటిన్యూటీ ఉండాలి, మంచి కండరాలు ఉండాలి, అవి సాగి ఆల్మోస్ట్ తన శక్తి కంటే 30 రెట్లు పెద్దదై ఆ తర్వాత ప్రెగ్నెన్సీని మోసి 9 నెలల తర్వాత డెలివరీ కావాలి. ఆర్డర్లీ కాంట్రాక్షన్స్ అంటే కింద సర్విక్స్ ఓపెన్ అవుతుండాలి, పైన గర్భసంచి కాంటాక్ట్ కావాలి, ఆ తర్వాత బిడ్డ బయటకు రావాలి. ఇన్ని జరగాలంటే ఏది ఇక్కడ లేదు. సరే, కొద్దిపాటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని సరి చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూద్దాం అసలు గర్భసంచి ఎలా తయారవుతుంది. అంటే పింక్ కలర్ మీకు కనబడుతున్నాయి, దీన్ని ములేరియన్ డక్ట్ అంటారు, లేక పారామీసోనెఫ్రిక్ డక్ట్ అంటారు. ఈ రెండింటి కలయిక వల్ల ఒక గర్భసంచి మధ్యలో ఏర్పడుతుంది. ఈ పక్కన ట్యూబ్స్ చిన్నవై, ఇది ఫాలోపిన్ ట్యూబ్ అంటే అండాశయం పక్కన ఉండేటువంటి ట్యూబ్స్ ద్వారా అండం ఇలా గర్భసంచి చేరుకుంటుంది. ఇది నార్మల్గా తయారయ్యే ఒక యూట్రల్ ఎంబ్రియాలజీ. కానీ కొంతమందిలో అలా జరగదండి. ఈ సైడ్ చూడండి, ఇది నార్మల్, కానీ ఇక్కడ సరైన కలయిక లేకపోవడం వల్ల 2 వేరువేరు కొమ్ములుగా ఉన్నాయి. బైకార్నేట్ యూట్రస్ అంటాం. ఇది యూట్రస్ డైడెల్ఫిస్ అంటే 2 వేరువేరు కొమ్ములు అండి. అసలు స్టార్టింగ్ నుంచే 2 వేరుగా ఉన్నాయి. ఇట్లా ప్రెగ్నెన్సీ వస్తే రావచ్చు, దీంట్లో కూడా రావచ్చు. ఎందుకంటే అండం విడుదల అవుతుంది, పిండం విడుదల వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అవుతుంది. కానీ ఏ కొమ్ములో కూడా ఒక 3-4 నెలలు దాటి కొనసాగే అవకాశం లేదు. ఎందుకంటే ఈ కండరాలు నార్మల్గా ఉండే గర్భసంచి కంటే సగమే ఉంటాయి థిక్నెస్, కాబట్టి మొయ్యలేగా రప్చర్ అవుతుంటాయి. మధ్యలో ఎక్కడో గర్భసంచి పగిలిపోవటం, ఆ బిడ్డ బయటకు వచ్చి చనిపోవటం, పొట్టలోనే తిరుగుతూ ఉండడం, కొద్ది నిమిషాలు చనిపోవటం. ఇక్కడైతే అసలు చాలా కష్టం. ఈ కొమ్ములో ఉండేటువంటి పల్స్ అండ్ కండరాలు సపోర్ట్ చేయవు. అదే కొద్దిపాటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఒక చిన్న గోడ లాగా ఉంటే దాన్ని సరి చేసేయచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 గదులుగా ఉన్నాయి, ఈ గోడ కట్ చేసేస్తే క్యావిటీ బాగుంటుంది, ఇది చేయొచ్చు. దీన్ని చేస్తున్నాం. చాలామంది లేడీస్కి ఇలా ఉంటే ఆర్కేట్ యూట్రస్ అని, లేక కొద్దిపాటి డివిజన్ సరిగా లేకపోతే దాన్ని సరి చేసేస్తున్నాం. కానీ ఆ సరి చేసిన తర్వాత చూడండి, దాన్ని చిన్న సిజర్తో కట్ చేయొచ్చు. మెంబ్రేన్స్ పొరలాగా ఉంటే కొంతమంది లేజర్తో కట్ చేస్తాం. ఏదైనా సరే ఒక క్యావిటీ ఏర్పడిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ తీవ్రమైన డిఫెక్ట్ ఏం చేయలేం. మరి ఆమెలో ఉన్నది అదే, కాబట్టి ఆమె పిల్లలు కారని చెప్పేశారు డాక్టర్స్. అమ్మ, నీకు యూట్రస్ సరిగా లేదు, కాబట్టి మీకు పిల్లలు కలగరు. ఆ సమయంలో దాచిన రహస్యం ఇతను బయట పెట్టాడండి థామస్. అదేంటంటే ఇతను పుట్టుకతో ఒక అమ్మాయి, అతను పురుషుడిగా మారాడు, ఎవరు తెలియకుండా స్టేట్ మారాడు, వేరే అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసేసుకున్నాడు. ఆమెకి పిల్లలు కలగని తెలిసిన తర్వాత అరే బిడ్డలు కావాలి కదా మనకు అని అప్పుడు తను రహస్యం బయటపెట్టి నాకు అతనికి గర్భసంచి ఉంది పుట్టుకతో. మగవాడుగా మారడానికి ఏం చేశారు? చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయండి. అంటే అతని యొక్క బ్రెస్ట్ తొలగించేస్తారు, అతనికి స్త్రీ హార్మోన్స్ ఇస్తారు. గర్భసంచి కూడా తొలగించాలి, కానీ అతను తొలగించుకోలేదు. ఎందుకంటే అది ఆప్షనల్. ఉంటే ఉండొచ్చు, ఎవరికి కనబడదు కాబట్టి లోపల ఉంటే ఉందిలే అనుకుంటాం. సో అతను అలా గర్భసంచిని మాత్రం లోపలే ఉంది, బయటకు మాత్రం మగవాడు చలమణ అవుతున్నాడు. అతను అడిగాడండి, నా భార్య కాకపోతే నాకెవరు ప్రెగ్నెన్సీ కలిగించగలరా? నేను మోయడానికి సిద్ధమే, ఎందుకంటే ఆమె నేను ప్రేమిస్తున్నాను, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం, ఆ ఉద్దేశం నాకు లేదని చెప్పాడు. వాళ్ళు స్టడీ చేస్తే ఆ గర్భసంచి బాగుందండి, ఇతని యూట్రస్ చాలా బాగుంది. అతనికి తొలగించకపోవడం అనేది అదృష్టం ఆ టైంలో. దాన్ని వాడుకొని బిడ్డను కనడానికి ఛాన్స్ ఉందా అంటే అతనిలో స్త్రీ హార్మోన్స్ ఇచ్చారు. అతనికి ఒక పిండాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. చేసిన తర్వాత
ఆ బిడ్డ నార్మల్ ఎదగడం మొదలుపెట్టిందండి. 3 months అయింది, 4 months అయింది. అతనికి సపోర్ట్ చేయాల్సినటువంటి ప్రొజెస్ట్రాన్ కానీ ఈస్ట్రోజన్ హార్మోన్ అవన్నీ బయట నుంచి ఇస్తున్నారు. ఎందుకంటే అతనిలో స్త్రీ హార్మోన్స్ లేవు. ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేసి అన్ని హార్మోన్స్ కరెక్ట్ ఇచ్చారు, బిడ్డ ఎదుగుతూనే ఉంది. ఆశ్చర్యపోయారండి చాలామంది. ఎందుకంటే ఇతనికి ఏమవుతుంది, మగవాడుగా ఉన్నాడు, ఇతనికి సడన్గా ఇన్ని హార్మోన్స్ స్త్రీ హార్మోన్స్ ఇస్తే మరి తట్టుకోగలడా లేదా అని. కానీ ఊహించిన విధంగా తట్టుకున్నాడండి. 7 months అయింది, అతను పొట్ట పెరుగుతుంది, కొంత మేల్ ఫీచర్స్ ఉన్నాయి, కొద్దిగా మీసాలు గడ్డలు ఉన్నట్టే ఉన్నాయి. కానీ గర్భసంచి పెరిగింది. 9 నెలలు కాకుండా 8 నెలలు అతనికి డెలివరీ చేసేసారు. ఎందుకంటే ఇతనిలో ఆర్డర్లీ లేబర్ పేస్ రాలేదనుకోండి ప్రాబ్లం. ఎందుకంటే ప్రెషియస్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఆల్మోస్ట్ 7 months అంటే ఛాతీ దగ్గరకు వచ్చేస్తుందండి యూట్రస్. ఆ సమయంలో అతనికి సిజేరియన్ చేసి తీశారు. బిడ్డ తీసే ఎలా ఉంది అని చూడండి. ఇక్కడ బిడ్డ చాలా చక్కగా ఉంది, హెల్దీ బేబీ. అయితే ఇతను బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికి అతను బ్రెస్ట్ తీసేశారు కాబట్టి అతను ఇవ్వలేకపోయాడు. కానీ ఉంటే అది కూడా ఛాన్స్ ఉండేది. ఈ బిడ్డలు నార్మల్గా వచ్చారండి. ఈ బిడ్డ చాలా బాగుంది, అందరూ సంతోషించారు. అంటే ఇతను ఒక ట్రాన్స్జెండర్, ఇతను పుట్టుకతో యూట్రస్ ఉంది కాబట్టి ఇతను ప్రెగ్నెన్సీ పొందగలిగాడు, లేక దాని ద్వారా డెలివరీ కూడా అయింది. కానీ అసలు పుట్టుకతో కనుక పురుషుడే అనుకుందాం, అతనిలో గర్భంచి లేదనుకుందాం, అతనిలో అండాశయం లేదనుకుందాం, అలాంటి వారికి ప్రెగ్నెన్సీ రాదు. ఎందుకంటే బయట నుంచి మన యూట్రస్ అతనిలో పెట్టి చేయడం కుదరదు. ఈ ట్రాన్స్జెండర్స్ మాత్రం ఇలాంటి 41 కేసులు అయినాయి ప్రపంచంలో. చాలామందికి బ్రెస్ట్ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి వాళ్ళు బిడ్డకి పాలు కూడా ఇచ్చేశారు. వాళ్ళు ప్రెగ్నెన్సీ మోసారు, బిడ్డను కన్నారు, బ్రెస్ట్ మిల్క్ ఇచ్చారు. ఆ తర్వాత ఆశపడి మళ్ళీ ఇంకో బిడ్డ కావాలని కోరుకున్నారు. ఆ విషయం ఇందులో ఇతరులు కూడా జరిగింది. చూద్దాం. ఫస్ట్ బిడ్డ తర్వాత ఇక్కడ పొట్ట మీద అంతా స్ట్రయ గ్రావిడేరం అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఆ తర్వాత మెల్ల ముడతలు వస్తాయి, కొన్ని మచ్చలు వస్తాయి, అవన్నీ ఈయన కూడా వచ్చినాయండి. బిడ్డను ఆడిస్తున్నాడు స్విమ్మింగ్ పూల్లో. ఆ తర్వాత వాళ్ళకి దురాశగా మళ్ళీ ఇంకో బిడ్డ కావాలని కోరుకున్నారండి. సరే ఇది డెలివరీ అయిపోయింది, మళ్ళీ ఇంకో బిడ్డను కూడా కనొచ్చు, ఎందుకంటే గర్భసంచి బాగానే ఉంది, మనకేమి అంటువ్యాధి ఇన్సిడెంట్స్ లేకుండా జరిగింది. ఇంకో బిడ్డను కూడా కన్నాడండి. రెండో బిడ్డ కూడా చాలా బాగుంది, ఫస్ట్ బేబీ, ఇక్కడ సెకండ్ బేబీ. డెలివరీ అయిన కొద్దీ ఇంకా సంతోషపడడం మొదలుపెట్టారు. భార్య పని ఏంటంటే వాళ్ళకు భోజనం తెచ్చేయడం తప్పితే ఆమె పని ఇతను చేస్తున్నాడు, గర్భసంచి ద్వారా చేయగలుగుతున్నాడు. ఆ తర్వాత ఇది కూడా సిజేరియన్ చేశారండి, సెకండ్ సిజేరియన్ అయింది. ఇక లాస్ట్ ఎఫెక్ట్గా మూడో బిడ్డను కూడా కన్నాడు. సో అతనికి ఉన్నటువంటి యూట్రస్ ద్వారా 3 పిల్లలను కనగలిగాడు. అతను ట్రాన్స్జెండర్ కాబట్టి. అదే పురుషుడు పుట్టుకతోనే అతను పురుషుడు అనుకుందాం, అతను నార్మల్ XY క్రోమోజోమ్స్ ఉన్నాయి, చిన్నప్పటి నుంచి పురుషుడుగానే ఎదిగాడు, ఎటువంటి ట్రాన్స్జెండర్ సర్జరీ కాలేదనుకోండి, అతనికి బిడ్డలు కలగరు. కాబట్టి పురుషులు భయపడడం మొదలుపెట్టారండి, అమ్మో మాకు ప్రెగ్నెన్సీ వస్తే మాకు ఎట్లా అని చెప్పి. అలా కాదు, అంటే నేచర్ పరంగా కానీ అవతరణ క్రమంలో కానీ పురుషులకు గర్భంచి లేకపోవడం వల్ల గర్భం ఇవ్వలేరు. స్త్రీలు అమృతప్రాయమైనటువంటి జన్మని ఎలా ఇవ్వగలుగుతుంటే గర్భసంచి. ఆ గర్భసంచి ఎవరిలో ఉంటే వారి బిడ్డని ఇవ్వచ్చు. అయితే కొంతమంది ఇట్లా రహస్యంగా ఎప్పుడైతే మేము సెక్స్ మార్పిడి సర్జరీ చేస్తాం, అమెరికాలో 4 కేసు చేసాం. ఆ మార్పిడి చేసినప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళిపోమని చెప్తాం. ఉదాహరణ వాళ్ళు హైదరాబాద్ చేయించుకున్నారు అనుకుందాం, కొన్ని అమెరికాలో ఎక్కడో కాలిఫోర్నియా చేయించుకున్నారు, న్యూయార్క్ వచ్చి ఉండమని చెప్తాం. ఎందుకంటే ఆ ప్రదేశంలో వాళ్ళు పురుషుడుగా ఉన్నాడు లేక స్త్రీగా ఉన్నారు, మార్పిడి తర్వాత ఆ సమాజం అతను అట్లా గుర్తించదండి. కాబట్టి కొత్త ప్లేస్కి వెళ్ళిపోయి కొత్త జాబ్ చేసుకుంటూ కొత్త రిలేషన్ ఏర్పాటు చేసుకుంటారు. ఉదాహరణకు అమ్మాయి అబ్బాయిగా మారింది అనుకుందాం. అబ్బాయికి వెళ్ళినప్పుడు ఇంకో స్త్రీతో రిలేషన్ ఏర్పాటు చేయాలంటే పాత వాళ్ళందరూ పోవాలి ఇక్కడి నుంచి. కాబట్టి అలా చేసిన ట్రాన్స్జెండర్ సర్జరీ ద్వారా కొంతమంది ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఎటు చూసినా సరే ఈ ప్రెగ్నెన్సీ అంతా అయిన తర్వాత ఇక అతను గర్భసంచి తీసేశారండి. ఎందుకంటే ఇన్ని హార్మోన్స్ ఇచ్చాం కాబట్టి ఇక అతనికి గర్భసంచితో అవసరం లేదు. ఒకటి ఆ హార్మోన్స్ ప్రభావం వల్ల ఏమైనా అంటువర్డ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, లేటర్ ఏమైనా ట్యూమర్స్ కానీ క్యాన్సర్స్ వస్తాయని భయానికి అతను తీసేశారు. కాబట్టి గర్భసంచి ఉంటే మాత్రం ప్రెగ్నెన్సీ అది ఎవరిలో ఉంటే వాళ్ళకి అనొచ్చు. అది పురుషుడుగా ఉన్నారా స్త్రీగా ఉన్నారా దాంతో కాకుండా అనటామికల్గా ఏముందని ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆయన భార్య ఆశ్చర్యపోయిందండి, నేను పురుషుని పెళ్లి చేసుకున్నా అంటే ఆయనలో గర్భసంచి ఉందేంటి, నా కష్టంలో అతను కూడా తీర్చాడేంటి, నేను కనలేని బిడ్డలను అతను కన్నాడేంటి. ఇవి అరుదైన సంఘటన అయినప్పటికీ కూడా ట్రాన్స్జెండర్ మేల్స్ ఆర్ మోర్. ఎందుకంటే పాతకాలంలో ఇది అరుదైంది. కానీ ఇప్పుడు అమెరికాలో ఏంటంటే విచిత్రమైన ఒక పోకడలు ఉంటాయండి. అదేంటంటే నేను పురుషుడుగా ఇంతకాలం ఉన్నాను, అన్ని చదువు చూశాను, ఇప్పుడు నేను స్త్రీగా మారాలని కోరుకునే వాళ్ళు కొంతమంది, ఏ కష్టం రాకున్నా ఏ నష్టం లేకున్నా. అలాగే ఆపోజిట్ సెక్స్ కూడా స్త్రీలు పురుషుగా మారాలని కోరుకుంటారు. ఆ సొసైటీలో ఎక్కువగా జరుగుతాయి తప్పితే మన దేశంలో మన చుట్టూ అలాంటి డిమాండ్స్ చాలా తక్కువ. కాబట్టి మేల్ ప్రెగ్నెన్సీ అనేది ట్రాన్స్జెండర్ మాత్రమే జరుగుతుంది తెలుసుకుంటే సంతోషం. అలాగే డాక్టర్ గారు చాలా మంది కోకెన్ యూజ్ చేస్తూ ఉంటారు, సో దానివల్ల అనార్థాలు ఏంటి సార్ అసలు? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే కోకెన్ అనేది సమాజాన్ని పట్టిపీడుస్తున్నటువంటి ఒక దురలవాటు లేక ఒక శాపం లాంటిది. ఎందుకంటే అంత ఈజీగా పోదండి. మనకు తెలుసు కోకెన్ ఎలా ఉంటుంది, కొంతమంది పౌడర్ అని తెలుసు, కొంతమందికి ఏమో గడ్డలుగా ఉంటుందని తెలుసు, కొంతమందికి ఏమో ఇంజక్షన్గా ఉంటుందని తెలుసు, కొంతమంది ఒక్కలాగా ఉంటుందని తెలుసు. అంటే కోకెన్ ఇన్ని రకాలుగా తీసుకోవచ్చు. ఎవరెట్లా తీసుకుంటారో ఎవరికి అర్థం కాదండి. ఇక్కడ చూడండి, ఇది కోకెన్ యొక్క రా పీసెస్, అది పౌడర్ చేసి ఇలా ఉంటుంది. దాంట్లో కొన్ని బ్రౌన్ షుగర్ అని వైట్ షుగర్ అని దాని ప్యూరిటీని బట్టి ఉంటుంది. ఇది వైట్ షుగర్,
ఏది చేసినా సరే ఇందులో ఏముంది అంటే మాదక ద్రవ్యమే ఉంది. దాని కాన్సన్ట్రేషన్ కానీ దాని యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ కానీ స్పీడ్ ఆఫ్ యాక్షన్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఇది చూడండి, బ్రౌన్ షుగర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా త్వరగా హైని ఇస్తుంది, అంటే యూఫోరియాని ఇచ్చేస్తుంది. ఎక్కువ డోస్ తీసుకుంటే మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆ విషయం తెలియక తీసుకునే వాళ్ళందరూ ఎవరికి లేనటువంటి గొప్ప అనుభూతిని మేము చదువు చూస్తున్నామని ఆశపడుతుంటారు. తర్వాత ఒకసారి దాన్ని టేస్ట్ చేస్తే దానికి అడిక్ట్ అవుతారు. దాన్నే ఫస్ట్ డోస్ అడిక్షన్ అంటారు. ఇక్కడ చూడండి, దీన్ని నష్టంగా పీల్చే వాళ్ళు కొంతమంది అయితే ఇక్కడ చిన్న చిన్న డోసెస్ పెడతారు. ఈ డోస్లో ఎంత ఉందో ఎవరికి తెలియదండి. 1 గ్రామ్ అంటే చాలా ఎక్కువ డోస్, 1/2 గ్రామ్ అంటే 500 మిల్లీగ్రామ్ అది తీసుకోవాలనుకోండి. అంతకు మించి తీసుకున్నాడంటే అతను కోమలకి వెళ్ళి జారిపోవచ్చు, తిరిగి రాకపోవచ్చు కూడా. ఇచ్చేవాళ్ళు కానీ తీసుకున్న ఎవరికి సైంటిఫిక్ నాలెడ్జ్ లేదు, దాని యొక్క ప్రాపర్టీస్ తెలియదు. అందుకని డ్రగ్స్ తీసుకున్న చాలా సడన్గా చనిపోతుంటారు. అంత హెల్తీగా ఉంటారు, మనకు తెలియదు అతను డ్రగ్స్ తీసుకుంటారని. చనిపోయాడంటే హార్ట్ అటాక్తో పోయాడు అనుకుంటాం, కానీ దాని వెనుక డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేయడానికి అందరూ ఒప్పుకోకపోవచ్చు. పోస్ట్ మార్టం జరుగు పార్టీస్లో కొంతమంది సడన్గా చనిపోతుంటారు. దాని కారణాలు ఏంటి అంటే ఇలాంటి డ్రగ్స్ తీసుకోవడం. ఆ డ్రగ్స్ తీసుకునే దాన్ని హషప్ చేయడానికి అందరూ ట్రై చేస్తుంటారు. అంతేగాని తీసుకున్నాడంటే ఇతను ఎక్కువైందేమో మేము పక్కనే ఉన్నామని ఎవరు చెప్పరు, ఎందుకంటే చెప్తే అందరి మీద కేసు బుక్ అవుతుంది. ఇక్కడ చూద్దాం, ఈ అమ్మాయి కూడా, స్త్రీలు కూడా పర్లేదండి, వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు, ఇండిపెండెంట్గా అయ్యారు, వాళ్ళు ఆల్కహాల్ తాగుతున్నారు, వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత ఆ డోసేజ్ యొక్క మోడ్ ఎంత అంటే ఎలా తీసుకున్నా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే నష్టాలకు పిలిచారనుకోండి, సడన్గా బ్రెయిన్కి ఎక్కిపోతుంది. అదే నమిలాడు అనుకోండి, టైం పడుతుంది. ఆ తర్వాత ఇంజెక్షన్స్ వచ్చినాయండి. ఈ ఇంజెక్షన్స్ అన్నిటికంటే పవర్ఫుల్ మోడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అదేంటి చూద్దాం. మనం జనరల్గా ఏంటంటే కాఫీ తాగాలంటే ఒక గిన్నె, ఒక డికాక్షను, పౌడరు, ఇవన్నీ కావాలి. కానీ ఈ కోకేన్ డికాక్షన్ తయారు చేయడానికి స్పూన్ చాలండి. ఒక స్పూన్లో సోడా బైకార్బు, కొంత వాటరు, కోకేన్ వేసుకుని డికాక్షన్ తయారు చేస్తారు. ఎలా తయారు చేస్తారంటే లైటర్తో తయారు చేయొచ్చు. అంటే ఎవరైనా కార్లో కూర్చొని చేయొచ్చు, కార్ పార్కింగ్ దగ్గర కూర్చొని చేయొచ్చు. కాబట్టి ఎవరికి తెలియదండి ఇతను ఏం చేస్తున్నాడని. ఏదో స్పూన్ వేడి చేసుకుంటుంటే ఎవరు పట్టించుకోరు. ఆ తర్వాత ఆ వచ్చిన డికాక్షన్ సొంతంగా ఇంజెక్ట్ చేసుకుంటాడండి. అతను ఇంజెక్ట్ చేసుకోవచ్చు, లేక అతను ఒకరికొకరు ఇంజెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంతా గ్రూప్స్, చాలా సీక్రెట్ గ్రూప్స్ అండి. వాళ్ళు చెప్పరు, వాళ్ళకి సప్లై ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరెవరు తీసుకుంటారు, వాళ్ళ గ్రూప్ని చాలా రహస్యంగానే ఉంచుతారు. ఇది కోకేన్ డికాక్షన్ అండి. చాలా చిన్నదిగా 1 ml, మ్యాక్సిమం 2 ml ఉంటుంది. కాబట్టి ఇది ఎవరు తీసుకుంటున్నారు, ఎక్కడ తీసుకుని పట్టుకోవడం చాలా కష్టం. దేనాన్ని రేట్ చేయాలంటే కొంచెం ప్లేస్ దొరకాలి. అక్కడ ఒక గంట 2 గంటల వాళ్ళు ఉంటే రేట్ చేయొచ్చు మనం. కానీ దీనికి చేయలేరండి. ఇంజెక్షన్ ఇస్తున్నారు, ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అతను వెంటగా కోమలోకి వెళ్ళిపోతాడు. చనిపోవచ్చు, తర్వాత రోజు మిగతా వాళ్ళకి తెలుస్తుంది. కానీ అతనికి మాత్రం గొప్ప యూఫియర్ వస్తుంది, ఏదో స్వర్గం తేలుతున్నట్టు, చుట్టుపక్కల దేవతలు నాట్యం ఆడుతున్నట్టు. అసలు అక్కడి నుంచి కిందికి రావడానికి అతను ఇష్టపడ్డాడు. వచ్చినా సరే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలంటాడు. అంటే రెగ్యులర్గా అడిక్షన్ అయ్యి డోస్ తీసుకుంటూనే ఉండాలి. ఇక్కడ చూద్దాం ఎందుకు తీసుకుంటున్నారు, ఎందుకు ఇట్లా అరువులు చేస్తున్నారు చూద్దాం. కోకేన్ తీసుకోగానే ఇక్కడ న్యూక్లియస్ ఎక్విప్మెంట్స్ ఉందండి, ప్రీఫ్రంటల్ కార్టెక్స్. ఇక్కడ ఉన్న సెంటర్ ఒక్కసారి ఎగ్జైట్ అవుతుంది. ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని కేరింతలు. తర్వాత ఆ హాయిని డిస్టర్బ్ చేయలేనటువంటి పరిస్థితి కొద్ది నిమిషాలు మాత్రం అలా ఉంటుంది, మేబీ 1 to 2 minutes. ఆ తర్వాత 6 hours నిద్రపోతారు. కాబట్టి తీసుకున్నంత కూడా 1 to 2 minutes క్షణికానందం కోసమే, కానీ తీసుకునేది ఎక్కువైతే ప్రాణం పోవడం తథ్యం. ఇక్కడ ఉన్నటువంటి యాక్షన్ పొటెన్షియల్ బ్రెయిన్ అంతా వెళ్తాయండి. వెళ్ళిన తర్వాత అసలు అతనికి అర్థం కాదు నేను ఎక్కడున్నానని. కానీ ఓవర్డోస్ అయితే ఏమో చూద్దాం. కోకేన్ సడన్గా హార్ట్ మీద కనుక ప్రభావం చూపిస్తే హార్ట్ ఫిబ్రిలేషన్ అవుతుంది. ఫిబ్రిలేషన్ అంటే మామూలుగా పంపింగ్ యాక్షన్ ఉండాలి, కానీ అలా కాకుండా ఇది వణుకుతున్నటువంటి కండరాలు, ఎటువంటి పంపింగ్ యాక్షన్ లేకుండా ఒక్కసారి కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. లంగ్స్లోకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఉన్న ఎయిర్ ఎక్స్చేంజ్ అయిపోతుంది, బ్రెయిన్లోకి వెళ్తే ఫిట్స్ వస్తాయి, అంతా ఓవర్డోస్లో. కాబట్టి తీసుకున్న నిమిషాల్లోనే మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అది ఎవరికి తెలియదు కూడా, ఎలా తీసుకున్నాడు, ఎంతసేపు ముందు తీసుకున్నాడు. మనకు చెప్పకుండా ఎవరైనా ఎదురుగా తీసుకొని చనిపోయినా సరే మనకు కూడా తెలియదండి, అంటే ఇతను డ్రగ్స్ తీసుకుంటాడని. ఇక్కడ చూడు, ఒక అమ్మాయి వచ్చింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్, చేతిండా ఈ చిన్న చిన్న గాయాలు ఉన్నాయి. ఏంటమ్మా ఇది, నేను ఇంట్లో వాళ్ళు కొట్టారా, బాయ్ ఫ్రెండ్ కొట్టాడా అని అడిగాం. కాదండి, ఇవి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు ఇలా మచ్చలు పడుతున్నాయి. ఎందుకలా అంటే కోకేన్ అనేది వాజో కన్స్ట్రిక్టర్, రక్తనాళం మూసేస్తుంది. మనం ఏ ఇంజెక్షన్ తీసుకున్నా మనకి ఏం మచ్చలు పడవండి. కానీ ఇంజెక్షన్ తర్వాత అక్కడ రక్తనాళం మూసుకుపోయి ఒక పుండు పడుతుంది. పుండు పడిన తర్వాత అవన్నీ మచ్చలు అవుతాయి. 1 నుంచి 2 సంవత్సరాలు పడుతుంది అది పోవాలంటే. కాబట్టి అడిక్ట్ని, ఇంజెక్షన్ తీసుకున్న అడిక్ట్ని ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇవన్నీ కూడా మల్టిపుల్ ఏరియాస్లో అప్పుడప్పుడు తీసుకున్నటువంటి ఇంజెక్షన్స్. అదే డార్క్ స్కిన్ ఉందనుకోండి, ఇలా నల్లటి మచ్చలు పడతాయి. ఇవన్నీ అడిక్ట్స్ యొక్క లక్షణాలు. మనిషిని చూడగానే మేము చెప్పేస్తామండి వీళ్ళలో ఎటువంటి సైకలాజికల్ స్టేటస్ ఉంది, ఆ గాయాలు చూసి చెప్పేస్తాం. ఇక్కడ చూద్దాం, ఒక వ్యక్తి నశంగా నవ్వులుతున్నాడు, మొత్తం పళ్ళు పోయినాయండి. మామూలుగా పళ్ళు చాలామందికి పోతాయి, కానీ ఇంత భయంకరంగా పోవడం కష్టం, ఎందుకంటే ముందే ట్రీట్మెంట్కి వస్తారు. ఇక్కడ మొత్తం యూనివర్సల్గా అన్నీ పోయినాయి అంటే దీన్ని బ్రక్సిజం అంటారు. కోకేన్ వల్ల ఈ చిగుళ్ళు దెబ్బతినిపోయి అవి మానలేక, రక్త ప్రసరణ లేక పోతాయి. వీటిని
ఇంప్లాంట్ పెట్టడానికి కూడా కష్టమైంది, ఎందుకంటే సపోర్ట్ లేదు, లోపల ఫ్లో సరిగా లేదు, ఏదైనా పెట్టినా సరే అది టేకప్ చేయదు. కాబట్టి వీళ్ళు టోటల్గా ఇది తీసేసిన తర్వాత పళ్ళు లేకుండా ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం, నస్యంగా పీల్చే వాళ్ళు ఉంటారు కొంతమంది. పీలిస్తే మనం 2 ముక్కుపుట్ల మధ్యలో గోడ ఉందండి, మీడియం నేజల్ సెప్టమ్ అంటే ఆ నేజల్ సెప్టమ్ పీల్చినప్పుడు అందులో రంధ్రం పడుతుంది, అది కిందకి దిగజారుతుందండి. కాబట్టి ముక్కు మీద గుద్దితే ఎలా అవుతుందో అనిగిపోతుంది. కాబట్టి ఇదొక స్పెషల్ ఫీచర్. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ముక్కు కింద పోయిందంటే దాని కింద సెప్టమ్ లేదు. జనరల్గా సెప్టోప్లాస్టిక్ చేస్తామండి, ఎవరికైనా సరే ప్రాబ్లం ఉంటే దానికి ప్యాచ్ చేయొచ్చు. వీళ్ళకి ప్యాచ్ చేసినా సరే టేకప్ కాదు, అక్కడ మానదు, కాబట్టి వేయడం కూడా మానేస్తారు, వేసిన ఫెయిల్యూర్. ఇక్కడ చూద్దాం, ఒక వ్యక్తి యొక్క చెవులు నల్లగైనాయండి, చిన్న చిన్న ముక్కలు. వీటిని ముట్టుకుంటే రాలి పడిపోతుందండి. ఏ ముక్క నల్ల ముక్కను పట్టుకుంటే అది ముక్కగా బయటకు వచ్చేస్తుంది. ఇదేంటి అంటే కోకేన్ వల్ల ఇటువంటి ఎక్స్ట్రిమిటీస్లో ముక్కు దగ్గర కానీ లిప్స్ పైన కానీ చెవుల పైన కానీ నల్లటి ప్యాచెస్ అవుతాయి. గ్యాంగ్రీన్, ఇట్స్ ఏ గ్యాంగ్రీన్, స్కిన్ గ్యాంగ్రీన్. ఎందుకు ఇట్లా అయింది అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి చివరి ఏరియాస్ అన్ని కూడా నల్లగా అయిపోతాయి రక్త ప్రసరణ లేక. దీన్ని ఓక్రోనోసిస్ అంటారు. కాబట్టి చెవులు కనుక ఇర్రెగ్యులర్గా ఉన్న ఎవరికన్నా అంటే వాడు కోకేన్ అడిక్టే లెక్క. ఇది కాళ్ళు అండి, కాళ్ళు వేళ్ళు చూపిస్తున్నాను, బిగ్ టో, 2 టోస్, ఒక టో లేదు, అన్నిటి మీద నల్లటి పీసెస్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా కోకేన్ వల్ల వచ్చినటువంటి గ్యాంగ్రీనస్ టిప్స్. రాలి పడిపోతాయండి. డయాబెటిక్స్ అంటే హీనంగా, అంతకంటే త్వరగా, ఎటువంటి ఇబ్బంది అంటే మళ్ళీ మనం పెట్టే అవకాశం కూడా లేదండి దానికి. ఇక్కడ చూద్దాం, ఇది నోటి పై భాగం అండి, ప్యాలెట్ అంటాం. మనం కోకేన్ నమిలామనుకోండి, ఆ నమిలినప్పుడు ఇక్కడ రంధ్రం పడి మన నీళ్ళు తాగితే పొట్టలోకి పోతాయండి, కానీ వీళ్ళకి నీళ్ళు తాగితే ముక్కులోంచి వస్తాయి. ఏం చేసినా సరే కష్టమే, ఎందుకంటే ఇది పైన ప్యాలెట్ మీద వచ్చినట్టు రంధ్రం, ఇది కూడా కోకేన్ వల్ల వచ్చింది. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మరి ఎందుకు తీసుకుంటున్నారంటే తీసుకున్న వాడికి తెలుసు, ఫస్ట్ డోస్ అడిక్షన్ వల్ల తను బయటకు రావాలనుకుని రాలేని పరిస్థితి. ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి గోక్కుంటున్నాడు అండి, కాళ్ళు గోక్కుంటున్నాడు, 1, 2, 3 చేతులు కనబడుతున్నాయండి మీకు, మనకు 2 ఉంటాయి, కానీ ఇంకోళ్ళు ఎవరో గోకుతున్నారు అతన్ని. ఎందుకంటే దీన్ని మ్యాగ్నల్ సిమ్టమ్ ఆఫ్ కోకేన్ బగ్స్ అంటారు. కోకేన్ తీసుకోవడం వల్ల నరాలు దెబ్బతిని పారాస్థీషియా అంటే నా చర్మం కింద నల్లులు ఉన్నాయి, బొద్దింకలు ఉన్నాయి, జర్రులు ఉన్నాయి, పాములు ఉన్నాయి, మన గోకి వాటి బయటకు తీయండి, నా ప్రాణం రక్షించండి మహాప్రభు, నన్ను గోకండి మహాప్రభు అని ప్రాధేయపడుతున్నటువంటి దుస్థితి. ఎందుకు ఇలా జరిగిందంటే ఇది కోకేన్ అడిక్ట్స్. స్కిన్లో ఉన్నటువంటి పారాస్థీషియా ఇలా జరుగుతుంటుంది. మనకి ఏడుపు వస్తుంటుందండి, ఆ వ్యక్తి గోకమంటుంటాడు, రక్త మాంసాలు చీచినా సరే ఇంకా సాటిస్ఫై కాడని ఇంకా గోకమంటున్నాడు. అంటే అతను పిచ్చి ఉందా అంటే పిచ్చి కాదండి, అబ్నార్మల్ సెన్సేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా కోకేన్ యొక్క లాంగ్ టర్మ్ అడిక్షన్ వల్ల వస్తాయి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, ఇతను జస్ట్ 6 monthsలో ఇలా అయ్యాడండి. అంటే మానసికంగా, శారీరకంగా, నైతికంగా, ఇంటలెక్చువల్ పరంగా కూడా మొత్తం దెబ్బతిన్న తప్పితే గొప్ప సంతోషం పొందిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే కోకేన్ ఇస్ ఎక్స్పెన్సివ్. మొదటిసారి తీసుకుంటే 6,000 కావచ్చు, ప్రతిరోజు తీసుకోలేమండి. 6,000 పెడితే ఎవరికి అఫోర్డ్ చేయగలరు, చాలా కష్టం. కాబట్టి ఇంకో ముఖ్యమైన విషయం, ఇలా కోకేన్ అడిక్షన్ చేయాలనే ఉద్దేశంలో కొంతమంది పార్టీలకు వెళ్ళినప్పుడు మనం తాగే డ్రింక్స్ మనం పెట్టి డీజే వైపు చూస్తాం, డాన్స్ చేస్తుంటే చూస్తాం, ఏదైనా షో ఉంటే చూస్తాం, లేజర్ షో. ఆ టైంలో ట్యాబ్లెట్ వేస్తారండి, వేసిన తర్వాత వీళ్ళు తాగుతారు, తెలియక తాగుతారు, వాళ్ళకి తెలియదు కూడా ఇక్కడ జరుగుతుంది, ప్రయోగం జరుగుతుంది. టేస్ట్ మారదు, రంగు మారదు, వాసన మారదు, తాగేస్తారు. తాగిన తర్వాత జరిగేది ఇది. అంటే అమ్మాయిలు డ్రౌజీగా అయిపోతారు, నిద్రలో జారుకుంటారు, వాళ్ళపైన ఏ అకృతం అయినా సరే తెలుసుకోలేరు, ప్రతిఘటించలేరు. అంత అయిపోయినా తెలియదండి. లేచి ఒక 5-6 గంటలతో లేచి ఇంటికి వెళ్ళినా కానీ అర్థం కాదు ఏం జరిగిందని. ఎందుకంటే వాళ్ళకు రెట్రోగ్రేడ్ అమ్నేసియా, అంటే ఆ సంఘటన వాళ్ళ మనసులో లేదు. ఇంటికి వెళ్ళినాక ఏదేదో చిన్న చిన్న గాయాలు అక్కడక్కడ ఉన్నాయి, ఏంటి అంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు కానీ చెప్పలేరు. అంత లోపల ఎక్కిన కోకేన్ దిగిపోతుంది కూడా, 24 hours 48 hours బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఎవిడెన్స్ కూడా దొరకదు. కాబట్టి ఎవరైనా సరే పార్టీలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ డ్రింక్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫామ్ హౌస్ పార్టీస్ కానీ వీకెండ్ పార్టీస్ కానీ మనకు తెలియని వాళ్ళు అలా తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి ప్రయోగం జరిగే అవకాశం ఉంది. మన జాగ్రత్త విస్మరించినప్పుడు ప్రాబ్లమే అండి, ఎక్కడైనా సరే, ముఖ్యంగా అమ్మాయిలకు. ఇంకో ముఖ్యమైన విషయం, మీరు కోకేన్ చెప్పాను ఇంతసేపు, ఇక్కడ పాము చూపిస్తున్నాండి నేను, కట్లపాము. ఈ పాముతో కాటేయించుకోవడం అదొక హ్యాబిట్, అదొక అడిక్షన్. ఎందుకంటే కోకేన్ని మించినటువంటి హైని ఇస్తుంది, యూఫోరియాని ఇస్తుంది, మత్తునిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఏముంది అంటే బ్రెయిన్ని నిద్రపుచ్చేటువంటి విషయం ఉంది. ఆ విషయం బ్రెయిన్కి ఎక్కితే అది కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో స్ట్రాంగెస్ట్ అడిక్షన్ ఏది అంటే స్నేక్ బైట్. వినడానికి భయంకరంగా ఉంది కానీ అది వాస్తవమే. దీని స్నేక్ బైట్ వల్ల చనిపోయిన కూడా ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి, స్నేక్ తీసుకొని దాన్ని విషం తీసుకొని అది ఇంజక్షన్గా ఇచ్చుకుంటున్నారు. అంటే దాని యొక్క మత్తు కోసం ఆరాటపడుతున్నారు. ఇవన్నీ కూడా వింత పొగ చెప్పడానికి కూడా బాధేస్తుంది. ఎందుకంటే ఇలాంటివన్నీ మన చుట్టూ ఉన్నటువంటి, ముఖ్యంగా మేము వింటుంటామండి, మేము ఉండే దగ్గర లంగారౌస్ అనే ప్లేస్, ఏ వారంకోసారి ఎవరు దొరుకుతుంటారు. అంటే నైజీరియన్ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది, విదేశీ నుంచి వచ్చి వాళ్ళు కోకేన్ తెచ్చారు, హెరాయిన్ తెచ్చారు, పట్టుబడ్డారు, రేడ్ అయింది. అంతా స్టూడెంట్సే ఆఫ్రికన్ కంట్రీస్ వస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే భారీ లాభాలు మధ్యలో వాళ్ళకు ఉన్నాయి కాబట్టి.
కాబట్టి అవన్నీ తెలియకుండా మనం ఏదో పర్లేదు కొత్త డ్రింక్ ఇచ్చారు, కొత్త ట్యాబ్లెట్ ఏది ఇచ్చారు, కొత్త ఇంజెక్షన్ ఏది ఇచ్చారు, అవన్నీ అబ్సల్యూట్ నో. లేకపోతే ఫస్ట్ డోస్ అడిక్షన్ ద్వారా మన ప్రాణం కానీ మానం కానీ తప్పకుండా ప్రమాదాలు పడుతుందని తెలుసుకోవాలి. అలాగే డాక్టర్ గారు ఇది ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకుంటే పరిస్థితి ఏంటండి, అంటే బేబీ పరిస్థితి ఏంటి అసలు? ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకున్నట్లయితే బిడ్డ చనిపోతున్నాడు లోపల. ఎందుకంటే కోకేన్ తీసుకున్న తర్వాత రక్తనాళాలు మూసుకుపోతాయి. తల్లి తన బిడ్డకు రక్త మాంసాలు పంచిందంటాం. అవును, ఆ రక్త మాంసం పంచాలి, రక్తనాళం మూసుకుపోతుంది, వాటికి పంచలేదు. బిడ్డ వేరవుతుంది, తల్లి వేరవుతుంది, రక్త ప్రసరణ లేక బిడ్డ చనిపోతుంది. ఇంట్రాయూటరల్ డెత్ అంటాం. ఆ బిడ్డ చనిపోయిన బిడ్డను ఎవరు మోయరు, మోయాలని కూడా చెప్పాం. కాబట్టి డెడ్ బేబీని తీస్తారని అడిక్స్ లోపల. ఎందుకు ఇలా జరిగిందని తల్లిని గుచ్చి అడిగితే, అవునండి నేను చాలా కాలం క్రితం కోకేన్ తీసుకునే దాన్ని ఇప్పుడు మానేశానండి. ఎంతకాలం ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎంతకాలం వాళ్ళ ప్రాబ్లం చెప్పలేం. కాబట్టి అడిక్షన్ అంటే 1 year వరకు ఆపేసిన తర్వాత మాత్రమే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని చెప్తున్నాం. అది కూడా అనేక టెస్టులు చేయాలి. ఫ్లో బాగుందా లేదా, యూట్రైన్ బ్లడ్ ఫ్లో చూస్తాం, అందులో ఉన్న లైనింగ్ ఎంత చూస్తాం, జెనెటిక్ స్టామినా ఎంత చూస్తాం, పాతకాల అబార్షన్ అయినా చూస్తాం. ఇవన్నీ చూసినాకనే ప్లాన్ చేయాలి. ఏదేమైనా కోకేన్ తీసుకున్నటువంటి తల్లికి లో